భారతీయ జనతా పార్టీ వికసిత్ భారత్ సంకల్ప బస్ యాత్ర శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వాడవాడలా జరుగుతున్న బస్ యాత్ర కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి నియోజకవర్గ కన్వీనర్ కోల ఆనంద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోల ఆనంద్ మాట్లాడుతూ ప్రజల వికాసమే దేశ అభివృద్ధి అనే లక్ష్యముతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్ప కృషితో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని శ్రీకాళహస్తి రూరల్ మండలంలోని కె వెంకటాపురం పంచాయతీలో వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాలను 18/12/2023 తేదీన ఉదయం 10 గంటలకు నిర్వహించడం జరిగింది. శ్రీ నరేంద్ర మోడీ నిరుపేద కుటుంబంలో జన్మించి వారు చిన్నతనంలోనే అనేక రకములైన కష్టాలు అనుభవించారు. కావున అట్టడుగు ప్రజల అభివృద్ధి మరియు పేద ప్రజల సంక్షేమం కోసం గ్రామ స్థాయి వరకు నరేంద్ర మోదీ గారు అనేక రకములైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. వాటిలో జనధన పథకము, ఆయుష్మాన్ భారత్ పథకము, పీఎం కిసాన్ పథకములు, మహిళా పొదుపు పథకములు, పనికి ఆహార పథకము ఇంకా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి వాటి అమలుకు చక్కటి బాట వేశారు. కృషి చేస్తాము. వలసవాద భావజాలం ఏ రకంగా ఉన్నా వదిలించుకుంటాము. ఎంతో గర్వంతో దేశ వారసత్వాన్ని కాపాడుకుంటాము. దేశంలోని ఐక్యతా భావాలను బలోపేతం చేసి దేశ రక్షణకు కృషి చేస్తున్న వారి పట్ల గౌరవం కలిగి ఉంటాము. దేశ పౌరులుగా మా విధులను మేము సక్రమంగా పాటిస్తాము. భారత్ మాతాకి. వచ్చామంటే మన వికసిత భారత్ సంకల్ప యాత్ర ఈ బండి వచ్చింది. ఇది నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ రాష్ట్రానికి మనకి ఇస్తున్నారు, ఈ దేశానికి ఇస్తున్నారో అవన్నీ కూడా ఇంత పెద్ద బండిలో పెద్ద టీవీ పెట్టి మనకి వేసి చూపించారు. ఇంతసేపు ఈ పక్క కట్టినారు, ఆ పక్క ఈ పక్క చూడండి ఎన్ని అధికారులు విఆర్ఓ గారు సెక్రటరీ గారు కట్టించారు. ఇవన్నీ అంటే కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు మనకి ఇస్తున్నట్టు ఫలాలు ఇవన్నీ. ఎప్పుడు కూడా ఇప్పటి వరకు దగ్గర 150 పథకాలు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వచ్చినాక ప్రవేశపెట్టారు. మన కోసం, పేదల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, చదువుకున్నటువంటి స్కూల్స్ నుంచి కూడా నాడు నేడు స్కూల్స్ వచ్చాయి. నరేంద్ర మోడీ గారు వచ్చినాక కేంద్రం నుంచి సర్వశిక్ష అభియాన్ నుంచి కేంద్ర నిధులతో నాడు ఇంతకుముందు స్కూల్స్ ఎట్టున్నాయి, కాంపౌండ్ వాల్ లేదు, అక్కడ బాత్రూమ్ లేదు పిల్లలు పోయేదానికి, మరి స్కూల్స్ అందంగా తయారు చేసేదంతా కూడా నరేంద్ర మోడీ గారు. ఇంక ఇప్పుడు చెప్పినటువన్నీ కూడా మా సుబ్రహ్మణ్యం రెడ్డి చెప్పినటువన్నీ కూడా ప్రతి పథకం కూడా మన కోసం. దాన్ని మీరందరూ కూడా ఇంతమంది అధికారులు వచ్చారు, అన్ని డిపార్ట్మెంట్లు వచ్చారు. ఇక్కడికి ఎవరి కోసం వచ్చారు? మీకోసం నరేంద్ర మోడీ గారు పంపించారు. వెళ్ళి మీరు ఎవరైనా మిస్ అయి ఉంటే, చేసుకోకుంటే వాళ్ళందరికీ తెలియజేయండి. 800 చిల్లర హెల్త్ కార్డులు ఈరోజు ఒక వెంకటాపురం గ్రామం అంటే చిన్న విషయం కాదు. అంటే మనిషికి 5 లక్షలు రెడీగా ఉంటుంది మీ ఇళ్లలో. మీకు ఆరోగ్యం ఎక్కడితో పోయినా, ఎక్కడ పోయినా, మెద్రాసు పోయినా, ఏలూరు పోయినా మనం 5,000 లక్షలు మన జోబులో పెట్టుకొని పోయినట్టు. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోండి. మన కోసం నరేంద్ర మోడీ గారు ఈ రకమైనటువంటి సేవలు భారతదేశానికి గత 10 సంవత్సరాలుగా ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా ఇట్టా ఈ కార్డులు ఇప్పుడు చెప్పినటువంటి హెల్త్ కార్డులు ఈరోజు భారతదేశంలో 30 కోట్ల మందికి ఇచ్చారు. కొంచెం నుంచి 30 కోట్ల మందికి. అంటే ఏ రకంగా మనల్ని చూసుకుంటున్నారన్నది మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. నరేంద్ర మోడీ గారికి మనం అందరం కూడా రుణపడి ఉన్నాం. మనం అందరం కూడా ఈరోజు వచ్చిన ప్రతి అధికారికి కూడా మనం రుణపడి, ఎందుకంటే మన కోసం పాపం ఉదయం లేచి వచ్చి ఏమేమి ఇస్తున్నాం ఈ రోజుకి ఈ గ్రామానికి, ఇంకా ఏమి ఇవ్వాలా అని తెలియజేసేదానికి వచ్చిన విఆర్ఓ గారు కావచ్చు, సెక్రటరీ కాదు, మిగతా అధికార బృందాన్ని అందరూ కూడా నేను పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గ్రామ ప్రజలు కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ గ్రామ నాయకుడు మా శంకరెడ్డి గారు, అదేవిధంగా కృష్ణారెడ్డి గారు, చెంగలరాయరెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఇంకా మా గుణశేఖర్ రెడ్డి, ఇంకందరూ కూడా మా సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ ఆయన, అదేవిధంగా గోపాల్ గారు, ఇక్కడ ఉన్నట్టు మీ కృష్ణారెడ్డి గారు, మన బొక్సింపల్లి కృష్ణారెడ్డి గారు, ఇక్కడ ఉన్నట్టు ప్రతి ఒక్కరు మహిళలకి అందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. గారు కనుక్కుంటారు కలవండి. గమనించినట్లయితే ఆరోగ్య ఆసరా పేదవాడికి వైద్యం చేయించడమే కాకుండా పేదవాడు వైద్యం అయిపోయిన తర్వాత డాక్టర్లు ఇన్ని రోజుల పాటు పేదవాడు రెస్ట్ తీసుకోవాలి అని చెబితే ఆ రెస్ట్ తీసుకునే సమయంలో ఆ పేదవాడు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఆ పేదవాడికి ఆ డాక్టర్లు ఇన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని సలహా ఇస్తే అన్ని రోజుల పాటు
నెలకు 5,000 రూపాయలు చొప్పున 2 నెలలు అయితే 10,000 రూపాయలు ఆ పేదవాడి చేతుల్లో పెట్టి ఇంటికి పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు ఆరోగ్య ఆసరా ద్వారా. ఈ ఆరోగ్య ఆసరా ద్వారా దాదాపుగా 25,27,870 మందికి 1,309 కోట్ల రూపాయలు ఆరోగ్య ఆసరా కింద కూడా మనం ఇవ్వడం జరిగింది. ఈరోజు గమనించినట్లయితే ఆరోగ్యశ్రీ కింద